తీయగా చల్లగా, పాడుతా తీయగా చల్లగా. ముందుగా నాదప్రియను ఆహ్వానిద్దామని. నాదప్రియ ఎంపిక చేసుకున్న పాట రచన శ్రీశ్రీ గారు, సంగీతం సాలూరు రాజేశ్వరరావు గారు, గానం సుశీలమ్మ. బొబ్బిలి యుద్ధం సినిమా నుంచి నిన్ను చేర మన సాయరా, ఇది జావళీయ కదా తల్లి? అద్భుతం. చేర మనసాయరా నా స్వామి తనువార దయసేయరా, నిన్ను చేర మనసాయరా నా స్వామి తనువార దయసేయరా, నిన్ను చేర మనసాయరా. మనసాయరా నా స్వామి సరసుడవని నిన్నే 10 మంది పొగడా, మరి మరి కోర్కెలు విరిసెను ప్రియుడా, మరి మరి కోర్కెలు విరిసెను ప్రియుడా, వయసుని కొరకే పలవరించెరా, తను నిందలచి పులకరించెరా, మగువ కోర మొగ మాట మేలరా, పిగువు మాని జవరాలి మేలరా, సొగసు చూసి ఎదురు కాచి నిలిచి కాకెల్వేను దిగుల్చిందు చెలికి, నిన్ను చేర మనసాయరా నా స్వామి తనువార దయసేయరా, నిన్ను చేర మనసాయరా. నువ్వు నా వంక చూడక్కర్లేదమ్మా అంత భయంగా, ఎందుకంటే నాకేం తెలియదు కాబట్టి నీకు ఆ ప్రాబ్లం లేదు. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, చలనచిత్ర పరిశ్రమలో నాకు విద్య నేర్పినటువంటి స్వర్గస్థులైన మా జంజాల గారికి హృదయపూర్వకమైనటువంటి నా నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నాను. వారి ముగ్గురికి జన్మనిచ్చిన ఎవ్వని చేజనించు జగమెవ్వని ఎందుండు, ఇందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం ఎవ్వడు, అనాది మధ్యలేడెవ్వడు, సర్వము తానైన వాడెవ్వడు, వాని ఆత్మభవు ఈశ్వరునే శరణంబు వేడదన్. ఇంతమందికి ఇన్ని జీవితాలను ప్రసాదించినటువంటి వాడు, ముఖ్యంగా నా తల్లిదండ్రులకి, నా గురువుకి జీవితాన్ని, ప్రాణాన్ని ప్రసాదించిన ఆ మహనీయుడికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అయిపోతే నిన్నెందుకు ఇప్పుడు వాళ్ళు ఒకవేళ పిలిచారనుకో, పిలుస్తారు వాళ్ళు,
నీకు బుద్ధి ఉండక్కర్లేదురా, నువ్వెందుకు రావడం ఇక్కడికి అని మీరు అడగొచ్చు. ఇది ఏదో శిశురువేత్తి పసురువేత్తి వేత్తి గాన రసపడి అని మీరు చెప్తుంటారు. అలాగా పశువులు కూడా శిరకంపన చేసేటువంటి స్థితి సంగీతానికే ఉందని మహనీయులు చెప్పేటువంటి మాట. సో ఇప్పుడు ఈ అమ్మాయి నిన్ను చేయరా మనసాయరా పాట పాడింది, చాలా బాగుంది, అద్భుతంగా ఉంది, చాలా బాగా పాడింది. ఇవన్నీ ఏదైనా అట్లా అనుకుంటే మనకి ఏ గొడవ ఉండదు, మనకి ఏం బాగా పాడిందో చెప్పు అని. ఇప్పుడు గబుక్కున అక్కడెక్కడో కొంచెం మిస్టేక్ చేసావు నువ్వు అన్నాను, ఏంటండి అని అడిగింది అనుకుని చెప్పలేదు. మనం తెలియనప్పుడు ఎందుకు చాలా బాగుందన్నారు మళ్ళీ అడగరు, మనం చెప్పాల్సిన పని ఉండదు. కాబట్టి బాగుంది బాగోలేదని చెప్పడానికి సంగీతం తెలియాల్సిన అవసరం లేదు. మనందరికీ సంగీతం తెలుసా? ఇదిగో ఇలాంటి సంగీతం తెలిసినటువంటి మహానుభావుల దగ్గర 2 ముక్కలు మనం విని వినికిడి జ్ఞానం చేత శృత పాండిత్యం చేత మనం మాట్లాడుకునే మాటలే తప్ప సంగీతం గురించి మాట్లాడగలిగినంతటి సామర్థ్యం ఉన్న మనిషిని కాదు. కాకపోతే ఇది వినికిడి జ్ఞానం చేత కొంత మాట్లాడగలను. నమస్కారం. మీ పక్కన ఉన్నవాడు కూడా అలాంటి వాడే. ఆయన చిన్నతనం నుంచి నాకంత సంగీతం తెలియదంటూనే హిమాలయ పర్వతాలంత పైకెత్తి ఎదిగినటువంటి మహనీయుడు బాలసుబ్రహ్మణ్యం గారు. వినికిడి జ్ఞానం. ఈయనకి ఏంటంటే ఈయన గురించి నేను ఒక సభలో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను. కాశీలో బ్రహ్మమురారి సురార్చితలింగం అని శివుడి మీద ఒక శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకాన్ని పొద్దునే నిద్ర లేపాలి. ఎవరిని? సాక్షాత్తు సకల సృష్టి స్థితిలైకారుడైనటువంటి శివుణ్ణి. నిద్ర లేపడానికి పాపం 2 కుమారులు ఉన్నారు ఆయనకి. ఒకడు వినాయకుడు, 2 కుమారస్వామి లేకపోతే సుబ్రహ్మణ్యం. ఏదోలేండి, రెండిట్లో ఎవరైనా ఒకలేగా అనుకున్నాం. పాపం ఆయన కొంచెం పెద్దవాడు, కాస్త స్థూలకాయుడు, కాస్త మంచి పర్సనాలిటీ ఉన్న మనిషి కాబట్టి పడుకొని ఒకళ్ళు శుభ్రంగా తిని లేవడేమో అనుకుని, ఒరే సుబ్రహ్మణ్యం పొద్దునే నువ్వు నిద్ర లేపరా అన్నాడు. కాశీ విశ్వనాథుడు తెల్లవారుసాగునే నిద్ర లేపేటువంటి గొంతు అయింది. అంతకంటే ఆయన చేసుకున్నటువంటి పుణ్యం ఇంకేం కావాలి? ఆ నటరాజస్వామి ఆయన ఎందుకు తాండవిస్తున్నాడంటే తప్పకుండా అది ఆయన జన్మ జన్మల జన్మ జన్మల పుణ్యఫలం. వసుగంధసులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురాసుర వందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం. కాబట్టి నాకేం తెలియదు, నీ పక్కన కూర్చున్నాడు కూడా అలాంటి వాడు అంటే నమ్మే అంత తెలివి తక్కువగా వాళ్ళు ఏం లేరు. నమస్కారం. నాకు ఈ రాగం అంటే చాలా భయం. నేను చాలా తక్కువ పాటలు పాడాను. ఏం రాగం ఇది? భైరవి. భైరవిలో చాలా తక్కువ పాటలు పాడాను. ఎందుకంటే అంత ఈజీగా పాడేటటువంటి రాగం కాదు. నువ్వు చాలా అలవోకగా పాడేశావు. కారణం ఏమిటంటే నువ్వు సంగీతం నేర్చుకుంటున్నావు, గురుగారి దగ్గర నేర్చుకుంటున్నావు. అది ప్రస్ఫుటంగా కనపడుతుంది అన్నమాట. ముఖ్యంగా అనుమానం వచ్చేది ఈ పాట వినగానే శ్రీశ్రీ గారు రాశారా అనిపిస్తుంది. శ్రీశ్రీ గారు కానీ ఆ కాలంలో ఉన్నటువంటి సమకాలీకులైనటువంటి కవులు రాయలేనటువంటి పాటే లేదు. అలాంటి అత్యద్భుతమైనటువంటి ప్రజ్ఞా పాట వాళ్ళు ఉన్నటువంటి శ్రీశ్రీ గారు రాసినటువంటి పాట. 2వ చరణం స్టార్టింగ్ పాడమ్మా ఒకసారి. అంతవరకు మామూలే. మరి మరి కోర్కెలు విరిసెను ప్రియుడా. అక్కడ ఉన్నాడు రాజేశ్వరరావు. మరి మరి కోర్కెలు విరిసెను ప్రియుడా. దాన్ని మామూలుగా జావళి పాడేవాడు అంత లలితంగా అంటారు. ప్రియుడా అనే అంటారు. మరి మరి కోర్కెలు విరిసెను ప్రియుడా. అది రాజేశ్వరరావు. ఎక్కడైనా సరే ఒక క్రియేటర్ తన ఇప్పుడు పద్యం రాస్తున్న వాళ్ళు ఆఖరణ మకుటం లాగా, ఇప్పుడు పట్నం సుబ్రహ్మణ్య గారి ఒక మకుటం, త్యాగయ్య గారికి ఒక మకుటం ఉన్నట్టుగా పాట వినంగానే ఫలానా అని తెలియజేసేటటువంటి ఒక అత్యద్భుతమైన కంపోజర్స్ లిస్ట్ లో వారు అగ్రగణ్యులుగా ఉంటారు. రాజేశ్వరరావు గారు చాలా బాగా పాడావు, ఫస్ట్ క్లాస్ గా పాడావు. ఏ విధమైనటువంటి అనుమానం లేదు. ఆ పాటకి ఎంత సంపూర్ణ న్యాయం చేయాలో అంత న్యాయం చేశావు. శుభం.